హలో నమస్తే. తాజా రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా నాకొక డౌట్ వచ్చింది. ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం గురించి మీతో చర్చించడం కోసం ఈ వీడియో చేస్తున్నా. ఏంటి ఆ డౌట్ అనుమానం అంటే 2, 3 రోజుల క్రితం పరకాల ప్రభాకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఈవీఎంల అంశానికి సంబంధించి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. ప్రైవేట్‌గా ఇంటర్వ్యూస్‌లో మాట్లాడుతూ వస్తున్నారు. నేను ఒక సమావేశంలో ఆయన 2 రోజుల క్రితం మాట్లాడారు. మాట్లాడిన సందర్భంగా ఆయన చాలా అథెంటిక్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంలకు సంబంధించిన అంశంలో గోల్‌మాల్ జరిగింది అనే విషయాన్ని చెప్తున్నారు. ఖచ్చితంగా గోల్‌మాల్ జరిగింది అనే విషయాన్ని చెప్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్ పైన అనేక అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ అనుమానాలన్నీ కూడా నేను రాత్రిపూట కలగంటే వచ్చినాయి కాదు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆధారాల మేరకు, ఎలక్షన్ కమిషన్ చెప్పిన డేటా మేరకు వస్తున్న అనుమానాలే అని చెప్తున్నారు. ఈ అనుమానాలు మాత్రమే కాదు, అసాధ్యాలు కూడా అని చెప్తున్నారు. ఏం జరిగింది అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఎట్టి పరిస్థితిలోనూ అది జరిగి ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగింది అంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 6 గంటల తర్వాత 3500కు పైగా పోలింగ్ బూతుల్లో పోలింగ్ జరిగింది అంటూ చెప్పింది. ఆ 3500 పోలింగ్ బూతులు ఏంటో చెప్పగలుగుతారా? ఆ 3500 పోలింగ్ బూతుల్లో 2 గంటల వరకు పోలింగ్ జరిగిన పోలింగ్ బూత్ ఏంటో చెప్పగలుగుతారా? ఆ 2 గంటల వరకు పోలింగ్ జరిగితే 2 గంటల వరకు లిస్టులో ఉండి చివరిలో నిలబడి ఓటేసిన వ్యక్తిని ఎవరైనా చూపించి నేను రాత్రి 1 గంటకో 2 గంటకో ఓటేసామని ఎవరితోటైనా చెప్పించగలుగుతారా? లేదు రాత్రి 2 గంటల వరకు అక్కడ ఓటింగ్ జరిగితే 2 గంటల వరకు ఓటింగ్ జరిగినట్టుగా వీడియో ఫుటేజ్ ఏమైనా చూపించగలుగుతారా? ఈ ప్రశ్నలు ఈ అంశానికి సంబంధించి అనేక ప్రశ్నల్ని ఆయన రైజ్ చేస్తూ వస్తున్నారు. ఇక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఎవరైనా సలహా ఇచ్చినా కేసులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారు. ఎవరైనా పెట్టిన పోస్ట్ని షేర్ చేసినా కేసులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజద్రోహం తరహా అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితిలో అనేక కేసులను ఆ రకంగా చూస్తున్నాం మనం. ఇన్ని కేసులు సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వాళ్ళపైన పెడుతున్నారు. ఇన్ని కేసులు ప్రభుత్వానికి ఏమైనా సలహా సూచనలు ఇచ్చిన వాళ్ళపైన పెడుతున్నారు. సలహా సూచన అంటే నా మీదే పెట్టారు. తిరుమలలో చాగంటి కోటేశ్వరరావు గారిని జాగ్రత్తగా చూసుకోలేదు, జాగ్రత్తగా చూసుకోండి అని సలహా ఇస్తే నా మీద కేసు పెట్టారు. సలహా ఎలా ఇస్తాను అని. కాబట్టి ఇలా చాలామంది పైన కేసులు పెడుతున్నారు. కానీ పరకాల ప్రభాకర్ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మీ గెలుపు ఒక అనైతికమైన గెలుపు అంటున్నారు. మీ గెలుపు సరైనది కాదు అంటున్నారు. మీ గెలుపు ఈవీఎంల ద్వారా జరిగింది అంటున్నారు. మీరు గెలవడానికి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన తీరుపైన, ఈవీఎంలకు సంబంధించిన అంశంలో అవకతవకలపైన నేను ఆధారాలతో వస్తాను, ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరైనా నాతో చర్చకు వస్తారా అని సవాల్ చేస్తున్నారు. ఆయన పైన కేసు పెట్టట్లేదు, ఆయన సవాళ్ళు స్వీకరించట్లేదు. అసలు పరకాల ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నారో మేము వినట్లేదు, చూడట్లేదు అన్నట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేస్తోంది. ఎందుకు? పరకాల వ్యాఖ్యలపైన ఎందుకు మౌనం వహిస్తున్నారు? నిన్న మొన్న ఆయన మాట్లాడిన మాటలపైన కాదు, గడిచిన కొద్ది నెలలుగా ఆయన మాట్లాడుతూ వస్తున్న మాటలపైన ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఒక్కరు కూడా స్పందించట్లేదు ఎందుకు? ఒక్కరికి కూడా కోపం రావట్లేదు ఎందుకు? ఒక్కరికి కూడా ఇది తప్పు అనిపించట్లేదు ఎందుకు? ఒక్కరు కూడా దీని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అని అనుకోవట్లేదు ఎందుకు? ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఈ మౌనం మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది. అటు భారతీయ జనతా పార్టీ మాట్లాడట్లేదు, ఇటు జనసేన మాట్లాడట్లేదు, ఈవెన్ తెలుగుదేశం పార్టీ మాట్లాడట్లేదు. వీటన్నిటిని వదిలేసేయండి, ఆ 3 పార్టీల కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో బట్టలు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మీడియా స్పందించట్లేదు. పరకాల వ్యాఖ్యలపైన తెలుగుదేశం పార్టీ మీడియా చర్చలు లేవు, తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు లేవు, తెలుగుదేశం పార్టీ మీడియాలో కౌంటర్లు లేవు. ఆ కూటమిలో ఒక్క పార్టీ కనీసం స్పందించదు. ఎందుకు అలా జరుగుతోంది? ఒక్క పరకాల ప్రభాకర్ రైజ్ చేస్తున్న అంశాలపైన మాత్రమే ఎందుకు స్పందించట్లేదు? మిగతా అన్ని విషయాలపైన చాలా యాక్టివ్గా స్పందిస్తూ స్పెషల్ టీములు పెట్టుకుని మరి మానిటర్ చేస్తూ ఉన్న ప్రభుత్వం, పార్టీ, యంత్రాంగం, మీడియా పరకాల మాటల్ని ఎందుకు వినలేకపోతోంది? పరకాల మాటలకు ఎందుకు కౌంటర్ చేయలేకపోతోంది? పరకాల ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతోంది? పరకాల సవాళ్ళను ఎందుకు స్వీకరించలేకపోతోంది? ఇది సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సగటు పౌరులకు వస్తున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ అంశానికి సంబంధించి ఇన్ని వివాదాలు ఉన్నప్పుడు, ఇన్ని ప్రశ్నలు రైజ్ అవుతున్నప్పుడు, కూటమి మేము 90% పైగా స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చాం, మాకు ప్రజలిచ్చిన అద్భుతమైన మ్యాండేట్ అని చెప్తున్న క్రమంలో, 100కు 100 స్ట్రైక్ రేట్ సాధించామని చెప్తున్న క్రమంలో, మీ స్ట్రైక్ రేట్ వెనక అవినీతి ఉంది, మీ స్ట్రైక్ రేట్ వెనక అవకతవకలు ఉన్నాయని మాట్లాడుతున్న వ్యక్తి మాట్లాడిన మాటలు మీకు ఎందుకు వినిపించట్లేదు? ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్కి ఎలాగ వినిపించట్లా?
ఎలక్షన్ కమిషన్ ఎట్లాగో చెవులు పూర్తిగా మూసేసుకొని కూర్చుంది, కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంది. కానీ పార్టీలుగా మీకెందుకు పౌరుషం రావట్లేదు? తెలుగుదేశం పార్టీకి పౌరుషం లేదా? జనసేనకు కోపం రావట్లేదా? భారతీయ జనతా పార్టీకి వినపడట్లేదా? ఎవరో ఒకరు స్పందించండి. స్పందించకపోతే, మాట్లాడకపోతే మీ మౌనం అంగీకారంగా ఉంటుంది. మీ మౌనం పరకాల చెప్తున్నది నిజమే కదా అని అనుకునేలా చేస్తుంది. మీ మౌనం మీ గెలుపుని ప్రశ్నిస్తుంది. మీ మౌనం మీ విజయం అనైతిక విజయం అని మీ క్యాడర్కి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తుంది. మీ మౌనం మీరు ఏ ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తున్నారో ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ అరే వీళ్ళు గెలిచింది సరైన గెలుపు కాదు కదా అని చర్చించుకునేలా చేస్తుంది. అది మీకు మంచిది కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కూటమిలోని పార్టీలకు, ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి చెప్పిన ఉపయోగం లేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వాన్ని మోస్తున్న మీడియాకి ఆ పరకాల ప్రభాకర్ వ్యాఖ్యలకు ఏమైనా కౌంటర్ చేయండి, సమాధానం చెప్పండి. సవాల్ని స్వీకరించకపోయినా ఎందుకు స్వీకరించట్లేదో చెప్పండి. ఆయన చెప్పింది ఏ రకంగా అబద్ధమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి.